కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పింగ్ అని టైప్ చేయండి. పింగ్ అని టైప్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకు ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ అనేది రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే సెర్చ్లో కమాండ్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అడ్మినిస్ట్రేటర్తో టైప్ చేసిన తర్వాత ఎస్ కొట్టండి. ఇప్పుడు వచ్చేసి మీరు పింగ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అనేది పింగ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. కొన్ని సిస్టమ్స్ మాత్రమే ఈ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే యూజర్కి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. అండ్ వచ్చేసి కమాండ్ లైన్లో ఈ కలర్ చేంజ్ చేయాలంటే మీరు కలర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ నొక్కండి. ఇప్పుడు కలర్ అనేది మీకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కమాండ్ వచ్చేసి ఐపీ కాన్ఫిగ్ వచ్చేసి మీకు సిస్టంలో ఉన్న ఐపీ అడ్రస్ని, గేట్వేని, సబ్నెట్ మార్క్ని ఈ ఐపీ కాన్ఫిగ్ మీకు తెలియజేస్తుంది. తర్వాత కమాండ్ వచ్చేసి ipconfig /all. ఈ కమాండ్ వచ్చేసి మీ సిస్టంలో ఉన్న IPv4 ఐపీ అడ్రస్, గేట్వే, సబ్నెట్ మార్క్ అండ్ మ్యాక్ అడ్రస్ని ఈ కమాండ్ తెలియజేస్తుంది. వైఫై అడ్రస్, వైఫై మ్యాక్ అడ్రస్, ల్యాన్ కనెక్షన్ మ్యాక్ అడ్రస్, టోటల్ అనేది ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మీ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ని మీరు తెలుసుకోవాలంటే కమాండ్లో గెట్మ్యాక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత మీ సిస్టమ్ వచ్చేసి మ్యాక్ అడ్రస్ అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ మ్యాక్ అడ్రస్లో వచ్చేసి థర్డ్ వన్కి నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అయినా కాబట్టి డివైస్ TCP IP అని చూపిస్తుంది నా మ్యాక్ అడ్రస్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి IP రిప్లేస్ రెన్యూ అని కొడితే మీ ప్రజెంట్ ఉన్న ఐపీ అడ్రస్ వెళ్ళి మీకు అందులో వచ్చేసి కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది. వచ్చేసి వెబ్సైట్ని ట్రేస్ అవుట్ ఎలా చేయాలంటే ట్రేస్ www. మీకు కావాల్సిన వెబ్సైట్ని ఎంటర్ చేసి .com అని టైప్ చేయండి. అప్పుడు వచ్చేసి అది ఎందులో పింగ్ అవుతుందో మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ARP -A. ఇది వచ్చేసి మీ దాంట్లో ఉన్న ఐపీ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ని మనకు చూపిస్తుంది. వచ్చేసి నెట్వర్కింగ్లో చాలా బేసిక్ కమాండ్స్. ఇవి కంపల్సరీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి యూస్ఫుల్గా ఉంటాయి.